దైవం ఆలస్యం చేస్తుంది కానీ నిర్లక్ష్యం చేయదు. కుంతి దాచుకున్న వరమే పాండవుల భవిష్యత్తు. పాండురాజు ఒకరోజు నేను రాజ్యాన్ని వదిలాను, భోగాలను వదిలాను, కానీ నా వంశం ఎలా కొనసాగుతుంది అని చాలా చింతించసాగాడు. అయితే మరుసటి రోజు అడవిలోని ఆశ్రమం వద్ద కుంతి పూజ చేస్తుండగా పాండు ఆమె దగ్గరకు వచ్చాడు. నెమ్మదిగా అన్నాడు, కుంతి, మన జీవితం ధర్మబద్ధమే, కానీ నాకు ఒక భయం వేస్తుంది. నాకు సంతానం కలుగుతుందా? నా వంశం ఇక్కడితో ముగిసిపోతుందా అని. ఆ మాటల్లో రాజు పాండు కాదు, ఒక బాధతో ఉన్న భర్త కనిపించాడు. కుంతి క్షణం మౌనంగా నిలిచింది. ఆమె ముఖంలో ఆలోచన, సంకోచం, భయం, మూడు భావాలు కనిపించాయి. చివరికి ఆమె ధైర్యం తెచ్చుకొని పాండును చూసి ఇలా చెప్పింది, స్వామి, నేను ఇప్పటి వరకు ఒక రహస్యాన్ని దాచుకున్నాను అని. పాండురాజు ఆశ్చర్యపోయాడు. ఏ రహస్యం కుంతి అని అడిగారు. కుంతి నెమ్మదిగా చెప్పింది, నా బాల్యంలో దుర్వాస మహర్షి మా రాజభవనానికి వచ్చారు. ఆయన నా సేవకు సంతోషించి నాకు ఒక దివ్యమైన మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రాన్ని జపించి ఏ దేవతను పిలిచినా ఆ దేవత ప్రత్యక్షమై సంతానం ప్రసాదిస్తుందని చెప్పారు అని చెప్పింది. ఈ మాటలు వింటూ పాండు ఊపిరి ఆడుకున్నాడు. ఇది నిజమేనా కుంతి అని అడిగాడు. కుంతి తలవంచి అన్నది, స్వామి, ఇది సామాన్య మంత్రం కాదు, దైవానుగ్రహంతో కూడిన వరం. అందుకే ఇప్పటి వరకు నేను దీన్ని ఎవరికీ చెప్పలేదు. ఆ క్షణంలో హిమాలయ గాలి నిశ్శబ్దమైంది. పాండు మనసులో ఆశ మళ్ళీ చిగురించింది. దేవతలే మనకు దారి చూపుతారు అని అతని హృదయం నమ్మింది. ఇలా పాండు మనోవేదన నుంచే కుంతి జీవితంలోని మహారహస్యం బయటపడింది. ఈ రహస్యం నుంచే రేపటి పాండవుల జన్మ ఆరంభమవుతుంది. కుంతి మంత్రం జపించిన వెంటనే మళ్ళీ సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమె మనసులో ఇప్పుడు ఎటువంటి భయం లేదు. ఆమె సూర్యునికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంది. ఇక మీదటే ఏం జరగబోతుందో, పాండవుల జననం ఏ విధంగా ఉంది అన్నది మనం ముందుగా వచ్చే భావాల్లో తెలుసుకుందాము. మీకు ఈ భాగం ఎలా అనిపించిందో మీ కామెంట్ల రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.